పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రయంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞను. అయితే ఈ యొక్క మంత్రయంత్రాల ద్వారా మూలికల ద్వారా నేను ఎన్నో క్రియలను ఇంతవరకు చేస్తూ మీ అందరికీ పరిచయిస్తున్నాయి. అయితే నా ఉద్దేశం ఒకటి, మన సనాతనంగా వస్తున్న విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. కాబట్టి నా యొక్క ఛాయ శక్తులను ఈ విద్యలన్నిటి నాతో పోకుండా, నేను చేసిన సాధనలన్నీ నాతో పోకుండా నేను 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 540 మంది క్లయింట్లకు, నా యొక్క శిష్యులకు నేను ఉపదేశం ఇచ్చిన మంత్రోపదేశం. మళ్ళీ వచ్చేసి వాళ్ళకు ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్రదండము, ఒక సకల శాస్త్ర గ్రంథము, మళ్ళీ వచ్చేసి వాళ్ళకు తాయితలు కట్టేది, యంత్రాలు, మూలికలు, ఇవన్నిటి మెటీరియల్ మొత్తం ఒక బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాం. వాళ్ళు స్టార్టింగ్ నుంచి చేసుకోవాలంటే అన్ని తెచ్చుకోలేరు కాబట్టి ముందే ఇచ్చేసేస్తాం. అయితే ఈ యొక్క శాస్త్రాన్ని ఏదైతే ఉందో అంతరించిపోకుండా మానవుడు ఎన్నో విద్యలు చేసేది, అరిమగరిమ విద్య ఉండే, గాలిలో వేసిపోయేది. నారదుడు, హనుమంతుడు అలాంటి వాళ్ళంతా అరిమగరిమ విద్యతోటి గాలిలో వేసిపోయారు. మళ్ళీ ఆదిశంకరుడు వీళ్ళంతా అరిమగరిమ విద్య చేసిన వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు పరకాయ ప్రవేశం అని చేతులు, పక్షి లోపల ప్రవేశించి ఇతర దేశాలు కూడా తిరిగి వద్దురు. ఆ రోజులలో ఫ్లైట్లు లేని రోజులలో, ఫ్లైట్లు అంటే శోభ విమానాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. ఆ రోజులలో మంత్రశాస్త్రంతో, యంత్రశాస్త్రంతో, వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు నడుపుకున్న శాస్త్రాలు ఉన్నాయి. కొన్ని పక్షుల మీద కూడా కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే దాంట్లో అరిమగరి ఈ ఏదైతే పరకాయ ప్రవేశం ఉందో, పక్షి చనిపోయిన పక్షి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ దేశాలన్నీ తిరిగి వచ్చి దైవ దర్శనాలు కూడా చేసుకునేవాళ్ళు. అవన్నీ విద్యలన్నీ వాళ్ళతోటే వెళ్ళిపోయినాయి. అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క కృషితోటి నాస్తికులు ప్రబిలే ఈ యొక్క నవీన యుగంలో నాస్తికత్వం ప్రబిలి నాస్తికులు పుటకొక్కలాగా వస్తున్నారు ఒక్కొక్కరు. అలాంటి వచ్చే నాస్తికులను ఎదిరించడానికి నా యొక్క శాయశక్తుల ప్రయత్నమే ఈ యొక్క యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాల యొక్క పరిష్కార మార్గం అనే నా ఛానల్. అయితే నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఎన్నో అందిస్తున్నా. దానికి ఎంతోమంది ఫోన్ చేసి గురుగారు మాకు బాగుంది, మంచిగా అయింది, ఏం నాకు మీకు గురుదక్షిణ ఇద్దామనుకున్నాం అంటే నాకు వద్దు. ఇక నన్ను గుళ్ళల్లో దేవుడి గుళ్ళల్లో అన్నదానానికి ఇవ్వండి, మీరు కూడా వడ్డీయండి, వాళ్ళకు భోజనం తృప్తిగా తినిపియండి. ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన నా కృపతోటి, ఆయన నా ద్వారా 10 మందికి పెట్టించిన తృప్తి నాకు కూడా ఉంటుందని చెప్పేసి నేను మిమ్మల్ని ఆర్తిస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఈ విధంగా చేయండి. కోడిని గిట గుడ్డు పెట్టిందాక వాడుకొని గంప కింద ఢీలాది కొట్టినట్టు చేసినట్టు చేయకుండా నా యొక్క ఈ విద్యను ఏదైతే మీరు ఆశించి దాన్ని వాడుకొని
ఆ విద్య ద్వారా రెమెడీలు చేసుకొని బాగుపడ్డ వాళ్ళు మాత్రం 10 మందికి భోజనాలు పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళకు. ఎవడు అంటాడు నాకు చేతపడైంది అంటాడు, ఇంట్లోనే 10 మంది 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు అంటారు నాకు ఈ తెలంగాణ నిద్రలు పడతలేవు, ఎవరో చెవుల కాడ ఏదో చెప్తున్నట్టు ధ్వనులు వస్తున్నాయి అంటారు. అది కర్ణపిచాచి అంటారు. అయితే కొందరికి పెళ్ళిళ్ళు అయితే లేవు, కొందరు ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే మనము శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి, ఇంట్లో అందరూ జపించాలి రుద్రాక్ష మాలతోటి. అయితే దీనికి సంబంధించిన శివ పంచాక్షరికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది, అది కూడా మనము ధరించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. అది మీకు చూపిస్తా చూడండి, తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తా. అయితే ఈ శివ పంచాక్షరి మాల ఏదైతుందో, ఈ యంత్రం ఏదైతుందో నమః శివాయ, నమః శివాయ, ఈ నమః శివాయ అనే మంత్రాన్ని మనం చదువుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నివారణ అయితే ఏం లేదు. దీంట్లో 1 2 3 4 5 6 గీతలు కొట్టుకోండి. 6 గీతలు కొట్టుకొని మళ్ళీ అడ్డంగా 6 గీతలు కొట్టుకోండి, మీద త్రిశూల్ లాగా చేసుకోండి. ఆ ఉన్న కారణాల్లో నమః శివాయ నమః శివాయ వాయ వా యానం వా నా షి, ఇట్లా అంటే నమః శివాయ మంత్రాన్ని తిప్పి రాస్తుంటారు అనమాట. ఈ నమః శివాయ మంత్రాన్ని దాని లోపల నేను దూయించింది రాసుకోండి, చూసుకుంటా. ఏమైనా నమః శివాయ అని రాయద్దు, దాంట్లో నేను ఎట్లయితే రాసినో అదే విధంగా రాయాలి. ఏ గల్లీలో ఏది రావాలి, ఏ గడులో ఏది రావాలో చూసుకొని రాయండి. ఇది సోమవారం నాడు రాస్తే చాలా మంచిది. భుజపత్రి, దీని లోపల భుజపత్రి ఇలాంటి ఇంత పీస్ కట్ చేయాలి. భుజపత్రి అంటే మీకు తెలుసా, ఇది భుజపత్రి, ఇది భుజపత్రి మీద రాయాలి. అంటే దీని మీద ఇట్లా రాసాం కుదరదు కాబట్టి, చినిగిపోతుంది కాబట్టి ఏం చేయాలి మనం అంటే దీని వెనుక ఒక టేప్ వేయాలి, సెలోఫేన్ టేప్ వేయాలి. ఈ సెలోఫేన్ టేప్ వేసినట్టయితే ఏమవుతుందంటే దానికి చినగదు, దీని వెనుక కంటించాలి, తినగదు. ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉన్నది కాబట్టి అన్నీ ఉపయోగించాలి. అప్పుడు కాలము ఏం చేదురు, దానిమ్మ కలము, మళ్ళీ వచ్చేసి మేడి కలము, మళ్ళీ వచ్చేసి వేప కలము, అన్నీ ఇట్లా పెన్సిల్ లాగా చెక్కుకొని అది ఇంకు తయారు చేసుకొని దాంట్లో అది రాసేది. ఇప్పుడు ఇంకు తయారు కలం తయారు ఉంటుంది. మార్కర్ సిడి పెన్ తీసుకోండి, మార్కర్ది, లేకుంటే జెల్ పెన్ తీసుకొని రాయండి. అది ఏముండాలి, కలరు పెన్ కలర్ బ్లాకే ఉండాలి. ఆ రోజులలో కూడా బ్లాకే వాడతారు యంత్రాలకు. కాబట్టి అది రాసి ఆ యంత్రాన్ని తాయికి తీసుకోండి. తాయికి తీసుకొని దాని లోపల ఏం లేదు, ఇక చెట్ల పొడి, నా దగ్గర అయితేనేమో 250 మూలికా పొడి ఉంటుంది. ఈ మీరు కలెక్షన్ అట్లా చేసిన ఆ రోజులల్లో. అయితే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే ఒక జిల్లెడు తెల్ల జిల్లెడు వేరు, మళ్ళీ వచ్చేసి ఉమ్మెంత వేరు, మేడి బిలోపత్రము, వేప, ఇవన్నీ ఎండబెట్టేసేసి దీని లోపల వేయండి. లేదనుకుంటే మీకు ఇవి కూడా కుదరదు అనుకుంటే ఊర్లలో చిన్న ఊర్లలో పోయి ఒరిజినల్ హావు ఉండాలి, ఊరావు. దాని పేడతోటి పిడకలు తెప్పించుకొని దాంట్లో మిక్సీలో వేయండి. దాంట్లో సాంబ్రాన్ని మళ్ళీ వచ్చేసి పచ్చకర్పూరం వేసి మిక్సీలో ఆడించి ఆ పొడి కూడా వేయచ్చు. ఆ పొడి ధూపాన్ని కూడా ఇవ్వచ్చు, ధూపం చేయడానికి, ధూపం వేసుకోవడానికి. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క తాయిదల తెల్ల గురిందలు వేయాలి కంపల్సరీ, అప్పుడు పనిచేస్తుంది. తెల్ల గురింది ఒకటి వేయాలి. ఈ తెల్ల గురిందలు అనేవి ఇట్లుంటాయి చూడండి, ఇవి వేయాలి. వేసేసేసి దీని లోపల ఈ భుజపత్రి మీద రాసిన యంత్రాన్ని పెట్టేసేయండి. పెట్టి మంచిగా దీనికి ఈ విధంగా తాయితు ఉంటుంది కదా, దీని రిపీట్ ఉండేది మంచిగా థ్రెడ్ ఉన్నది తెచ్చుకొని తిప్పేసేసి నీళ్ళు పోకుండా ముందు దానికి ఏదైనా సొల్యూషన్ అలాంటివి పెట్టుకున్నా పర్లేదు. ఇట్లా తిప్పేసి ఇది ఆదివారం కానీ సోమవారం కానీ గురువారం కానీ తయారు చేసి సాయంత్రం పూట ధూప దీప నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి కట్టుకున్నట్టయితే ఇది రుద్రాక్షరాలు కూడా వేసుకోవచ్చు, లేకుంటే మామూలుగా కూడా కట్టుకోవచ్చు. అయితే దీనికి మంత్రం ఏంటంటే ఓం శ్రీం నమః శివాయ, ఓం శ్రీం నమః శివాయ, లక్ష్మి కూడా వస్తుంది. ఇది ఈ రుద్రాక్షలు దండ ఈ విధంగా ఉంటుంది. మీకు జపమాల కావాలన్నా ఉంటుంది, మా దగ్గర దారణమాలలు ఉంటాయి. ఇది దీంతో చేసుకోవాలంటే మంచిది, వేరే జపమాలలు వాడద్దు పంచాక్షర మంత్రానికి. అయితే మీరు ఎప్పుడైనా నన్ను గలవాలు చేయాలంటే మాత్రము నేను సోమవారము మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులల్లో
ఎప్పుడైనా కలవచ్చు. నేను ఉండేది ఇక్కడనే హైదరాబాద్లో మన ఎల్బీనగర్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాను. ఎల్బీనగర్ వరకు వచ్చి మీరు ఫోన్ చేసినా చాలు. మన ఇది ఉంది కదా మెట్రో స్టేషన్ ఎల్బీనగర్ దిగేసి అక్కడి నుంచి బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చి బస్ స్టాప్కి వచ్చేసి ఫోన్ చేసినట్టయితే మా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. లేకుంటే అక్కడ ఆటోలో వాళ్ళందరూ గుర్తుపడతారు. లేకుంటే లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ పెట్టుకొని కూడా రావచ్చు. మేము పంపిస్తాం లొకేషన్ కూడా కావాలంటే. మా సోమవారం మంగళవారం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. పొద్దున 7 గంటల నుంచి పొద్దున 9:30 నుంచి 5:30 వరకు సంపూర్ణంగా మాట్లాడుతూ ఒక మనిషికి 40 నిమిషాలు టైం ఇస్తాం. నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఫోన్లో గిట్ట అనుకుంటే అందులో డబ్బులు ఉన్నాయి. అందరు స్వాముల్లో డబ్బులు తీసుకొని మీరు ఫోన్లో నాకు సంప్రదించవచ్చు. పొద్దున 7 నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా. జై గురుదత్తం.